రైట్. శ్రీకాంత్ పంజాల గారు ఏం చెప్తారు సార్? అంటే ఎందుకు ఇంత దీని మీద ఇంత ఇంట్రెస్ట్ కలుగుతోంది? దేశవ్యాప్తంగా ఒక డిస్కషన్ జరుగుతోంది. అలాగే రేపు 4:30 గంటలకు ఏం జరగబోతోంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీరేం చెప్తారు సార్? ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి సార్? నమస్కారం అండి శేషగారావు గారు, నమస్కారం అండి. సో బేసికల్ గా చూస్తే ఇస్రో తన లాస్ట్ 6 decades లో తన మేజర్ గా మన దేశీయ అవసరాల కోసం శాటిలైట్స్ లాంచ్ చేయడము, మన వెదర్ మానిటరింగ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్ కి మేజర్ గా మన ఓన్ అవసరాలకి ఫస్ట్ మన ఇండియాని ఫస్ట్ పెట్టింది అనమాట. కాకపోతే ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఉన్న మారుతున్న క్రమాలు ఏంటంటే, ఇప్పుడు ఆ రెగ్యులర్ చేసే రొటీన్ వర్క్స్ ఏదైతే ఉందో, అంటే శాటిలైట్స్ లాంచ్ చేయడం కానీ, లేదంటే కమ్యూనికేషన్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే వీటికి ప్రైవేట్, ఈవెన్ నాసా ఆల్రెడీ ప్రైవేట్ కి ఇప్పుడు స్పేస్ ఎక్స్ కి ఆస్ట్రోనాట్స్ ని తీసుకెళ్లి మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేదానికి ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ కి అప్పగించడం వల్ల వాళ్ళు చాలా వరకు భారం తగ్గి వాళ్ళు ఏంటంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేయగలిగారు. సో ఈ రెగ్యులర్ వర్క్ ది సేమ్ టైం ఇలా ప్రైవేట్ ఏజెన్సీస్ కి మనం ఆ వర్క్ ని మనం వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనకి ఏంటంటే మార్కెట్ గ్రో అవుతుంది అనమాట. ఇప్పుడు సుమారు మనకు లాస్ట్ ఒక 300 స్పేస్ స్టార్ట్అప్స్ వచ్చాయి. ఒకసారి ఇస్రో దాన్ని ప్రైవేటైజ్ చేద్దాం అనుకున్న తర్వాత రెగ్యులర్ ఆపరేషన్స్ సుమారు 300 స్టార్ట్అప్స్ వచ్చాయి. దానిలో స్కై రూట్ అని, ఇట్లా ఇప్పుడు యాక్సియం స్పేస్ తీసుకుంది కూడా తనే. అంటే ప్రైవేట్ ఆస్ట్రోనాట్స్ ని వీళ్ళందరినీ పైకి తీసుకెళ్లి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేపించడం. సో ఇదా ప్రైవేటైజ్ అయిపోవడం వల్ల ఇస్రో ఏంటంటే ఆ కమర్షియల్ స్పేస్ మార్కెట్ పైన చాలా వరకు ఇంక్రీజ్ చేద్దామని. ప్రస్తుతానికి ఓన్లీ 2% గ్లోబల్ షేర్ ఉంది మనది, కానీ మనకు క్యాపబిలిటీస్ చాలా ఉన్నాయి. మనం మూన్ పైన ల్యాండ్ చేయగలిగాము, సౌత్ పోల్ పైన. సో అంత వండర్ఫుల్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఈ ఎకనామిక్ గా మనము స్పేస్ టెక్నాలజీస్ ని ప్రైవేటైజ్ చేయడం ద్వారా చాలా వరకు మనం చేయొచ్చు. సో అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది మన గగన్యానికి ఇప్పుడు వచ్చే మన భారత అంతరిక్ష కేంద్రం అనేది మన ఓన్ అంతరిక్ష కేంద్రము. మన రాకెట్స్ ని యూజ్ చేసి మన ఆస్ట్రోనాట్స్ పంపించుకునే కేపబిలిటీని బిల్డ్ చేసుకుంటే గనక చాలా వరకు గ్లోబల్ మార్కెట్ షేర్ పెరుగుతుందండి. సో ఈ స్పేస్ టూరిజం కూడా, అంటే అంతరిక్షంలో ఒక మానవుడు వెళ్ళి భూమి చుట్టూ తిరిగి రావడం కానీ, అట్లా ట్రావెల్ ఒక ట్రిప్ లాగా అనమాట. ప్లస్ ఏంటంటే ఫర్దర్ ఫ్యూచర్ గా ఏంటంటే ఇప్పుడు మార్స్ పైకి వెళ్ళడానికి కానీ, మూన్ పైకి వెళ్ళడానికి కానీ, చాలా 2040లో ఈవెన్ నరేంద్ర మోడీ గారు ఒక మ్యాన్ ని, మనం ఇండియన్ ఆస్ట్రోనాట్ ని మూన్ పైన, చంద్రుని పైన ల్యాండ్ చేద్దామన్న ప్లాన్ ఉంది. సో అదంతా ఏంటంటే ఒక రోజు అయ్యే పని కాదు. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట, చాలా మేజర్ స్టెప్. ఇస్రో చరిత్రలోనే చాలా మేజర్ స్టెప్. వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయబోతున్నారు. ఏంటంటే ఇప్పుడు మానవుడు స్పేస్ లోకి వెళ్తే తన బాడీ అనేది ఎలా చేంజ్ అవుతుంది, మసిల్ సెల్ అంటే మన మసిల్ సెల్స్ అనేది లాస్ అవుతుంటాయి. సో అది ఎలా చేంజ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే చాలా వరకు ఇప్పుడు చాలా దూరపు స్పేస్ ప్రయాణాల్లో ఏంటంటే మనం ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి పట్టుకెళ్ళడానికి వీలు ఉండదు. వాటర్ కానీ, ఆక్సిజన్ కానీ, ఫుడ్ కానీ అన్ని మంత్స్ స్పేస్ మిషన్ లో తీసుకెళ్ళడానికి వీలు ఉండదు. సో వాళ్ళు అక్కడే గ్రో చేసుకోవాలి. సో దానికోసం మనం ఇక్కడి వాటిని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎక్స్పెరిమెంట్ లో ఇస్రో ఒక 6 types ఒక 6 రకాల సీడ్స్ ని పంపిస్తుంది, క్రాప్స్ ని పంపిస్తుంది. దానిలో మనకి ఇది మేథి ఉంది, ఇవన్నీ మనం పాలకూర అనుకుంటాము, తోటకూర అనుకుంటాము, ఇంకా చాలా రకాల సీడ్స్ ని, టొమాటో, చిల్లీ, ఇవన్నీ పంపించింది. అంటే ఏంటంటే స్పేస్ లో అవి ఎలా చేంజ్ అవుతున్నాయి, వాటిలో ఉన్న డిఎన్ఏ ఎలా చేంజ్ అవుతుంది, ఎట్లా మ్యూటేట్ అవుతుంది, ఎట్లా అడాప్ట్ అవుతున్నాయి, ఆ చేంజెస్ ని తీసుకొని ఫర్దర్ ఫ్యూచర్ గా చేయడం ద్వారా మనకి ఏంటంటే బయో ఫార్మింగ్, స్పేస్ ఫార్మింగ్ అనమాట. అంటే ఒక లాంగ్ స్పేస్ మిషన్ లో వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ కంపల్సరీ. వాటి నుంచి నాలెడ్జ్ ఉండాలి, ఎలా మనం ఎట్లా గ్రో చేసుకోగలగాలి. అలాగే ఇప్పుడు ఇంకా ఆల్గే అండ్ సయానో బ్యాక్టీరియా అని ఒక 2 వీటిని కూడా కల్చర్స్ ని కూడా పంపిస్తున్నారు. ఆల్గే అంటే ఏంటంటే అది ఇప్పుడు మన సముద్రం పైన, అక్కడ నదుల పైన, వాటర్ పైన మనకు ఈ గ్రీన్ కలర్ లో ఫామ్ అవుతుంటుంది, నాచు అంటారు. సో అట్లా అనమాట. అదేం చేస్తుందంటే అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ విడిచిపెడుతుంది. సో ఇంత లాంగ్ స్పేస్ మిషన్స్ లో వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ క్యాప్సూల్ లోపల ఉన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అవసరం ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఫుడ్ ఏంటంటే ఇప్పుడు ఈ సయానో బ్యాక్టీరియా గానీ, ఆల్గే గానీ, ఇవి హై ప్రోటీన్, మంచి వైటమిన్ B12 గానీ, ఐరన్ గానీ, ఇవి ఉన్న బ్యాక్టీరియా అనమాట. సో మన అది న్యూట్రియంట్స్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది. ద సేమ్ టైమ్ ఆక్సిజన్ అంటే అవి కార్బన్, మనం అంటే స్పేస్ క్యాప్సూల్ లో ఉన్నప్పుడు చాలా వరకు కార్బన్ డైఆక్సైడ్ బిల్డప్ అయిపోతుంది, చాలా డేంజరస్ అది. సో అదంతా ఈ బ్యాక్టీరియా తీసుకుంటుంది అనమాట.
బ్యాక్టీరియా తీసుకొని అది ఈవెన్చువల్ గా ఫోటోసింథసిస్ ద్వారా అది కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇది క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అంటారు అనమాట. అంటే మన వేస్టేజ్ ని కూడా మన యూరిన్ కానీ ఇది కానీ ఇందులో నైట్రేట్ ఉంటుంది ఆ దానిలో అవి తీసుకొని అవి గ్రో కాగలుగుతాయి. అంటే ఒక మంచి ఈకో సిస్టమ్ అంటే ఒక లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి ఇదంతా రీసెర్చ్ కంపల్సరీ. సో దానిలో ఇస్రో తొలి అడుగు వేసిందండి. రైట్. శ్రీకాంత్ పంజాల గారు, అంటే ఇది రేపు పొద్దున్న, ఎందుకంటే ఇప్పటివరకు మీరుగా చెప్పినట్టు, శాషగిరావు గారు చెప్పినట్టుగా ఇప్పటివరకు ఈ శాటిలైట్ల ప్రయోగం వీటి కోసం మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఈ సునీత విలియమ్స్ ఇన్సిడెంట్ జరిగిందో ఆమె అనుకోని కారణాలతో ఎక్కువ రోజులు, అంటే కొన్ని ఆటంకాలు ఎదురైన ఎక్కువ రోజులు ఉండిపోవడంతో అసలు ఇది 16 రోజుల్లో జరుగుతుందా జరగదా అన్న ఒక అనుమానానికి సంబంధించి ఇది చాలా పర్ఫెక్ట్ మిషన్ అని శాషగిరావు గారు సోదారంగా వివరించారు. అంటే ఇది భవిష్యత్తులో ఎలాంటి కొత్త ప్రయోగాలకి ఇది నాంది పలకబోతోంది ఈ విధంగా వెళ్ళటం అనేది? అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతానికి యాక్సియం 4 మిషన్ లో చాలా కంట్రీస్ పార్టిసిపేట్ చేశాను. సుమారు 60 కంట్రీలు వాళ్ళ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ పంపిస్తున్నాయి బేసికల్ గా. సో దాంట్లో హంగరీ నుంచి, వాళ్ళ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి చాలా ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు మనకి ఇండియాలో కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనం ఈ X6 ఈ జెర్మినేటెడ్ సీడ్స్ పంపిస్తున్నాము. సో ఇదంతా ఏంటంటే మానవుడు ఫ్యూచర్ లో భవిష్యత్తులో స్పేస్ లో నివసించడానికి అనుకూలమైన టెక్నాలజీస్ ని డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ఫస్ట్ రీసెర్చ్ చేయాలి. అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది డైరెక్ట్ లింక్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మసిల్, ఇప్పుడు ఒక MRI అనే ఒక మెషిన్ ఉంది మనకు మెడిసిన్ లో. మనకి ఎక్కడ అది యాక్చువల్ గా ఎట్లా డెవలప్ అయిందంటే ఒకప్పుడు సైంటిస్ట్, ఒక ఫిజిసిస్ట్ ఒక గ్యాలక్సీని స్టడీ చేసే క్రమంలో దానిలో కొన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, అలానే అవుతున్నాయి అని ఒక చిన్న టెక్నాలజీని, గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటే, ఇంకొక డాక్టర్ గారి దీన్ని క్యాన్సర్ టిష్యూలో యూజ్ చేస్తే క్యాన్సర్ టిష్యూలో వాటర్ చాలా ఉంటుంది కదా, H2O, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, వాటిని డిఫరెన్షియేట్ డిఫరెన్స్ గా చేయొచ్చు, మనం అట్లాంటిది ఒక చేయొచ్చు అని చెప్పేసి అనేది వాళ్ళు వచ్చింది మనకి MRI. మీకు కట్ చేయకుండా సర్జరీలు చేసేస్తున్నారు, రేడియేషన్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. చాలా పవర్ఫుల్ టూల్ మెడికల్ ఇండస్ట్రీలో, కొన్ని బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండస్ట్రీ అయిపోయింది. అంటే ఒక సైన్స్ అనేది, ఒక సైన్స్ డిస్కవరీ అనేది ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది ఓన్లీ స్పేస్ లో కేవలం యూజ్ కాదండి, ఇక్కడ కింద కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే దానిలో వాళ్ళు మసిల్ సెల్స్ ఎట్లా డీజనరేట్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి అది ఈ టెక్నాలజీ మన భూమిపైన యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ వాటర్ ప్యూరిఫైయింగ్ సిస్టమ్స్ మనకి ఇవాళ యూజ్ చేసిన ఇంట్లో మీ RO సిస్టమ్ అనేది ఒకటి ఉంది, ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. RO సిస్టమ్ అనేది అపోలో మనకు ఆ చంద్రుని పైకి నాసా పంపించినప్పుడు ఆ క్లోజ్డ్ వాళ్ళు ఎట్లా రీసైకిల్ చేసుకోవాలి వాటర్, దానిలో నుంచి వచ్చింది మనకు RO వాటర్ ప్యూరిఫైయర్. దాని నుంచి ఇప్పుడు ప్రపంచం రిమోట్ ప్రాంతాల్లో కూడా మానవాళికి మనం వాటర్ అందించగలుగుతున్నాం. సో ఈ సైన్స్ డిస్కవరీ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి మళ్ళీ మనకే యూజ్ అవుతుంది, ఇక్కడ యూజ్ అవుతుంది, అక్కడ యూజ్ అవుతుంది. కానీ ఎస్పెషల్ గా ఇప్పుడు ఈ మిషన్ ద్వారా ఇస్రో ఒక కొత్త తరానికి నాంది పలికిందండి. ఏంటంటే ఫస్ట్ టైం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కి కావాల్సిన, ఇప్పటి వరకు ఏంటంటే మన దేశీయ అవసరాల కోసం మానవ రహిత, కానీ ఇప్పుడు ఏంటంటే మానవ సహిత ఫస్ట్ అడుగు వేసింది. సో ఇది చాలా గొప్ప మైల్ స్టోన్ అండి, అదనమాట. రైట్, మీరు అన్నట్టుగా